రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 14వ వివాహం జరిపించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నాగమల్ల అనిల్ కుమార్, చైర్మన్ జగనీ శ్రీనివాస్ మాట్లాడుతూ పేద కుటుంబాల వివాహాలు జరిపించడం చాలా ఆనందకరంగా ఉందని నాగమల్ల అనిల్ కుమార్, రూపాయి ఫౌండేషన్ చైర్మన్. మా రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 14వ పెళ్లి. గతంలో అమ్మ ఫౌండేషన్ ద్వారా 108 పెళ్లిని కంప్లీట్ చేశాము. ఇక ముందు ఎవరైనా పేదవాళ్ళు మాకు ఒక 20 రోజుల ముందే సంప్రదిస్తే కుల మతాలకు అతీతంగా పెళ్ళి హిందూ సాంప్రదాయబద్ధంగా మంచిగా జరిపిస్తాము. మా కాన్సెప్ట్ ఏంటంటే రూపాయికే లగ్నం, రూపాయి కట్నం పట్నంలో. పెళ్ళి అంటే 100 ఏళ్ళ పంట 100 పైసలకేనంట అవుతుంది కంట మా కాన్సెప్ట్. అయితే ఇక ముందు కూడా ఎన్ని పెళ్లి లక్షలు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీని ప్రాజెక్ట్ చైర్మన్ జగనీ శ్రీనివాస్ గారు, అట్లే కో చైర్మన్ ఎడవేలు బాలరావు గారు, వాళ్ళిద్దరు సహాయ సహకారాలతో మేము ఇన్ని పెళ్ళిళ్ళు ఘనంగా నిర్వహిస్తున్నాం. మాకు పెట్టే కాన్సెప్ట్, పేదవాళ్ళు ఎవరున్నా సరే మమ్మల్ని సంప్రదిస్తే ఒక్క పెళ్ళి 2 పెళ్ళిళ్ళు కానీ నిర్విరామంగా ఎన్ని పెళ్ళిళ్ళు వచ్చినా 100 కానీ 1000 కానీ పెళ్ళిళ్ళు వస్తే చేయడానికి మేము ముగ్గురం ఎల్లవేళలా అందుబాటులో ఉంటాము. ఎల్లవేళలా ఎవరికైనా పెళ్లి చేస్తాం. 8వ తారీఖు స్వాతి నక్షత్రం రోజు చాలా అదృష్టమైన మంచి రోజు. ఈ మంచి రోజు శుభపరిణామం చంద్రిక చంద్ర ఇద్దరిది కూడా ఈరోజు మా సంస్థ నుంచి రూపాయి ఫౌండేషన్ నుంచి ఒక బీద వాళ్లకు ఈరోజు పెళ్లి చేయడం జరిగింది. చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా ఇలాంటి పెళ్లిళ్ళు చేయటం మాకే దేవుడిచ్చిన వరం లెక్క భావిస్తున్నాము. అది అందరికీ రాదు అదృష్టం. ఆ అదృష్టం మాకు చెందుతుంది. ఇది ఎల్లకాలం జీవితం మొత్తం సుఖశాంతులతో 12 బిడ్డలతో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.